ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మొత్తం కూడా వైరల్ అవుతుంది. మరి బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద అన్వేష్ గారు, నా అన్వేషణ యూట్యూబర్ ఉన్నారు కదా, అన్వేష్ గారు దానిపైన మాట్లాడడం, తర్వాత ఆయనతో పాటు అంటే ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆపేయాలని చెప్పి వీసీ సజ్జనార్ గారు అయితే ఆయన ఒక ఉద్యమం లాంటిది చేశారు. అంటే ఇటువంటి వాటి వల్ల చాలామంది పిల్లలు, యువత బలైపోతున్నారు. మరి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఆపేస్తే బాగుంటుంది, ఇటువంటి వారిపైన కేసులు పెడితే కొద్దిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తారని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుని చిన్నగా స్టార్ట్ చేశారు. లోకల్ బాయ్ నానితో స్టార్ట్ చేశారు ఈయన. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే మనకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా ప్రమాదకరం నిజంగానే. మరి 10 రూపాయలు పెడితే ₹1,00,000 వస్తాయి. మీకు ఇల్లు లేదా, ఇల్లు కావాలంటే బెట్టింగ్ యాప్ చేయండి, బెట్టింగ్ వేయండి, అలాగే మీకు మంచి లైఫ్ కావాలా అయితే బెట్టింగ్ ఆడండి అని చెప్పి ఇట్లా ప్రమోషన్స్ అయితే చేశారు. గతంలో నేను కూడా చాలా వీడియోలో చూశాను. భయ్యా సన్నీ యాదవ్ అయితే లైవ్లో చూపించేవాడు. ఇట్లా ఫోన్లో అన్నీ కూడా లైవ్లో చూపించి, ఇప్పుడు నేను ఇంత బెట్టేస్తున్నాను, నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి చూడని చెప్పి లైవ్లో చూపించేవాడు. ఇక లోకల్ బాయ్ నాని కూడా అంతా చూపించేవాడు, ఒక వీడియో పెట్టేవారు వాళ్ళు. ఇవంతా కూడా ప్రమోషన్స్. మరి ఈ విధంగా చాలామంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి వారి కుటుంబాలు చాలామంది నష్టపోతున్నారు, యువతంతా నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి సజ్జనార్ గారు ఆలోచించి వీరికి చెక్ పెడదాం, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకుండా వీరికి చెక్ పెట్టాలని చెప్పి ఆయన మొదటగా లోకల్ బాయ్ నానితో మొదలు పెట్టారనమాట. అంటే అతన్ని ముందుగా తీసుకోవడం జరిగింది, అతనిపైన కేసు పెట్టారు, అతన్ని పోలీసులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నా అన్వేషణ గారు ఏం చేశారంటే, అన్వేష్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు, మరి ఆయన ఏం చేశాడంటే ఈ వీడియోస్ పెట్టాడు. అంటే ఇంకా పలానా వాళ్ళు ఉన్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని చెప్పేసి చాలామంది ఉన్నారని. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద కానీ, లేకపోతే మనకు ఎవరైతే ఇంకా మనకు ఈ లోకల్ బాయ్ నాని మీద కానీ, హర్ష సాయి మీద కానీ, వీళ్ళందరి మీద ఏంటంటే ఒక వీడియోస్ చేసి పెట్టాడు ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో. ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్స్ వీళ్ళు చేశారని చెప్పి ఈ భయ్యా సన్నీ యాదవ్ పైన, వీళ్ళందరిపైన కూడా వీడియోస్ అయితే పెడుతూ వచ్చాడు కంటిన్యూస్గా. మీరు చూడొచ్చు ఒక్కొక్క వీడియో, బెట్టింగ్ యాప్లు చేశారు వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఇవి అని చెప్పి తమ్లైన్స్ పెట్టి చేయడంతో అన్నీ కూడా మిలియన్స్లో పోయినాయి వ్యూస్. మరి అన్వేష్ కూడా అలాగే ఉన్నారు, అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత ఫాలోయింగ్ ఉంది. మరి ఈయన గతంలో ఎట్లుంటాయంటే అన్వేష్ గారి వీడియోలు చాలా బాగున్నాయి. గతంలో ఆయన దేశాలన్నీ కూడా తిరిగాడు. మరి అక్కడ ఉన్నటువంటి వింతలు, విశేషాలు, అక్కడ జీవన విధానం, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి ఆ దేశాల గురించి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాడు కొన్ని రోజులు. బాగా ఉన్నాయి అప్పట్లో. ఒకప్పుడు వీడియోస్ అయితే చాలా బాగుండేటివి. మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా చేసేది చాలా మంచిది ఇది. ఎందుకంటే అవేర్నెస్, ఎవరో ఒకరు బయటకు వస్తే కానీ ఉద్యమం అనేది, లేకపోతే ఏదైనా కానీ ఒకరితోనే మొదలవుతుంది. ఒకరు బయటకు వస్తే భయపడకుండా చెప్తే దాన్ని నిర్మూలించడానికి మరొక 10 మంది కలుస్తారు. అలాగే అన్వేష్ గారు వీడియోలు చేయడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ఇలా చేస్తున్నారు, మీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వీడియోలు అవి చేయడంతో వీసీ సజ్జనార్ గారు, ఐపీఎస్ గారు ఎవరైతే ఉన్నారో సజ్జనార్ గారు, ఆయన ఈయనతో అన్వేష్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుని లైవ్లో మనకు ఆ వీడియో కూడా పెట్టారు. అన్వేష్ గారు ఆయన ఛానల్లో ఉంటుంది, మనకు ప్రపంచ యాత్రికుడు ఛానల్లో మనం చూడొచ్చు. మరి ఇక్కడ చాలా విషయాలు అయితే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి దాంట్లో మాట్లాడారు. మరి అంతా బాగానే ఉంది. అన్వేష్ గారు రియల్ హీరో అని చెప్పి చాలామంది అన్నారు. మరి రియల్ హీరో ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేశారు, ఈయన రియల్ హీరో అని చెప్పేసి అందరూ కూడా పొగిడారు. మరి మనకు తెలుసు కదా, మనం ఒక మంచి పని చేస్తున్నామంటే దాని వెనకాలే మనకు చెడు వస్తుందని. మరి అదే అయింది ఇక్కడ. అన్వేష్ గారి మీద మనకు ఒక డిబేట్ పెట్టారు ఏబిఎన్ ఛానల్లో, నేను చూశాను, ఇంతవరకే వీడియో చూశాను. మరి అక్కడ డిబేట్ పెట్టారు. ఇక అన్వేష్ గారు కూడా ఏమంటే కొంచెం ఓవర్ అయ్యారు వీడియోస్లో. ఈయన చేసిందంతా బాగానే ఉంది, మంచి పని చేశారు. మరి అన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇట్లా ఇబ్బంది పడ్డారని చెప్పి అంతా కూడా చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చేసేసి ఇక్కడ ఎవరైతే ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ గారు ఉన్నారో వారి మీద వీడియో చేసినప్పుడు ఏంటంటే వారి తల్లి ఇక్కడ ఏదో చార్మినార్ దగ్గర మనకు విచారం చేసేదని, అటువంటి వాళ్ళు మీరు అని చెప్పి పాకిస్తాన్ ముస్లింలని ఇలా ఏదేదో మాట్లాడాడు. ఇక ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది చెప్పండి.
ఎవరికైనా తల్లి కదా, మరి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి ఇప్పుడంతా కూడా అన్వేష్ గారి మీద ఫైర్ అవుతున్నారు. మరి అన్వేష్ గారు ఇండియాకి వస్తే అతని మీద మేము కేసులు పెడుతున్నాం, ఇండియాకి వస్తే ఖచ్చితంగా జైల్లో వేయక తప్పదు, మరి సజ్జనార్ సార్ మీరు కూడా ఇతని పైన కేసు వేయండి అని చెప్పి సజ్జనార్ సార్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సూచిస్తున్నారు. మరి డిబేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదే చెప్పారు. ఇదే కాకుండా ఇంతకుముందు అన్వేష్ గారి వీడియోలు నేను చెప్పినట్లు చాలా బాగుండేవి. అంటే ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, అక్కడ జీవన విధానం గురించి కానీ, అక్కడ పల్లెటూర్లు ఎలా ఉంటాయి, మరి మన దేశం ఎక్కడుంది అనేసి వెళ్ళే చెప్పేవారనమాట. మరి ఇలా చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్. ఈ మధ్యకాలంలో ఏమంటే నేను ఆటగాడినని, లేకపోతే నాకు అంటే ఏ దేశానికి వెళ్తే ఇక్కడ డిబేట్లో చెప్పారు. మరి నా సొంతంగా ఏం చెప్పేటివేం కాదు, డిబేట్లో మంచి వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళంతా కూడా చర్చించినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి. అవి మీతో అందరికీ తెలియాలని చెప్తున్నాను నేను. ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా, చైనాకి వెళ్ళినా, లేకపోతే జపాన్కి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, అక్కడ ఒక అమ్మాయిని గైడ్గా తీసుకుని ఆ గైడు పక్కన పెట్టుకుని ఆ అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి గుంటలని ఇది అది అని చెప్పి మాట్లాడేవాడు. ఇట్లా చేసి ఆడవాళ్ళని చాలా కించపరిచే విధంగా కూడా మాట్లాడేవాడు. అంటే లోపల జరగాల్సిన విషయాలన్నీ కూడా బయటకు మాట్లాడేవాడు. నేను ఆటగాడిని, నాకు ఎంతోమంది ఉన్నారు ఇది అని చెప్పి ఇట్లా మాట్లాడారని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు. మరి ఆయన చేసింది ఏదో బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేశారు, మరి వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళారు. మళ్ళీ ఈరోజు కూడా ఒక వీడియో పెట్టారు అన్వేష్ గారు, వీళ్ళంతా కూడా దుబాయ్కి పారిపోయారని, హర్షసాయి, ఇమ్రాను, మరి బయాసన్ యాదవ్ ముగ్గురు కూడా దుబాయ్లో ఉన్నారు, దుబాయ్కి పారిపోయారని చెప్పి ఒక వీడియో పెట్టారు. మరి ఇట్లా వీడియోస్ ఆయన చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే తిరిగి అన్వేష్ గారి మీద కేసు అనేది ఫైల్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ డిబేట్లో ఉన్న వాళ్ళు, ఒక అక్క ఎవరో తెలీదు, ఆమె అతని పైన అన్వేష్ పైన ఫైర్ అయ్యి మేము కేసు బుక్ చేస్తాం, ఆడవాళ్ళని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇమ్రాన్ గారి తల్లినైతే మరి నేను ఆ క్లిప్పింగ్ కూడా వేస్తాను చూడండి. ఇమ్రాన్ గారు మాట్లాడిండేది, వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. మరి ఇమ్రాన్ గారు అమ్మ మీద అలా చెప్పాడు. అలాగే బయా సన్నీ యాదవ్కు సంబంధించి కూడా నీకు అంతగా బెట్టింగ్ డబ్బులు కావాలి అంటే నీకు డబ్బులు లేకపోతే నీ బైక్ యాక్సిడెంట్ అయిందో ఇది అది అని చెప్పి డబ్బులు అడుక్కునేది ఎందుకు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తావు నువ్వు, మీ అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా కూడా ఇట్లా చేయించు అని చెప్పి అన్నట్టు కూడా అన్వేష్ అన్నట్లు ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మాట్లాడారు. అలాగే వీసీ సజ్జనార్ గారితో మాట్లాడేటప్పుడు అన్వేష్ గారు మీకు పెళ్ళయిందని చెప్పి వీసీ సజ్జనార్ గారు అడిగినప్పుడు నాకెందుకు సార్ పెళ్ళి, వండుకున్నవాడికి ఒకటే కూర, మరి అడుక్కునేవాడికి 60 రకాల కూరలు సార్ అని చెప్పి అది కూడా వ్యంగ్యంగా మాట్లాడరని. అలాగే మనకి ఏ వీడియో పెట్టినా కూడా అందులో ఆటగాడిని నేను రోజుకి 60 ఎంతమంది వస్తే అంతమందికి ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఇట్లా చాలా వల్గర్ వీడియోస్ అన్నీ కూడా చేశారు. మరి ఆయన సబ్స్క్రైబర్లు ఎలా ఉన్నారు, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, మరి సెలబ్రిటీలు అంతా కూడా ఫాలో అవుతున్నారు, మళ్ళీ ఇట్లాంటి వాటిని ఎందుకు సైలెంట్గా వదిలేశారని చెప్పి కూడా ఇక్కడ అసలు అన్వేష్ గారి పైన తీవ్రంగా ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది ఆయన నిన్నటి వరకు మంచోడు, నిన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ బయట పెట్టాడు, ఆయన హీరో అని చెప్పి పొగిడారు. మళ్ళీ ఈరోజు చూస్తే ఇట్లా రివర్స్లో అన్వేష్ గారి మీద మేము కేసులు వేస్తాం, ఇండియాకి వస్తే జైలుకి పంపిస్తాం, ఇండియాకి వస్తే ఖచ్చితంగా లోపలేస్తామని చెప్పేసి మనకు రివీల్ చేశారు. ఇక కొంత చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రకరకాలు మనకు చెప్తున్నారు, మనం చూడొచ్చు. అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే వస్తున్నాయి, మరి వేరే ఏం రావట్లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ పైన అన్వేష్ గారు చేసిండేది, మరి అన్వేష్ గారి మీద రివర్స్ థంబ్లైన్లు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే వస్తాయి. మరి ఇంతగా మంచి చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అండి కొంచెం చెడే వస్తుంది, మరి తప్పదు. ఎందుకంటే అంటే ఇక్కడ అన్వేష్ గారిని ఎవరు తప్పు పట్టడం లేదు, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలను తప్పుగా తీసుకుంటున్నారు. మరి వాళ్ళ తల్లుల గురించి ఎందుకు, ఇప్పుడు వారి గురించి నువ్వు చెప్పావు బాగానే ఉంది. వీసీ సజ్జనార్ గారు కూడా మిమ్మల్ని ఇంటరాక్ట్ అయ్యి మీతో కలిసి దీన్ని మనం కొనసాగించి వీళ్ళందరినీ కూడా చేద్దామని చెప్పారు, అంతా బాగానే ఉంది. మరి ఇలాంటి బూతు మాటలు ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ వీడియోస్ మీరు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు, మరి ప్రపంచ దేశాలు తిరుగుతూ మరి ఇలాంటి అన్నిటికీ కూడా ఎందుకు మీరు చెడు సందేశాలు ఇస్తున్నారు? ఎంతోమంది మీ వీడియోస్ చూస్తుంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తుంటారు. మరి ఎక్కడో బెడ్రూమ్లో జరగాల్సిన విషయాలన్నీ కూడా మీరు ఇట్లా ఓపెన్గా నేను ఆటగాన్ని, నేను ప్రపంచ యాత్రికుడిని ఇలా అని చెప్పి ఎందుకు చేస్తారని చెప్పి ఆయన మీద ఫైర్ అయ్యారు ఈ డిబేట్లో. మరి ఇదంతా జరిగింది. మరి దీనిపైన అన్వేష్ గారు ఎట్లా స్పందిస్తారో మనం చూడాలి. మరి బెట్టింగ్ యాప్స్ అయితే చాలా ప్రమాదకరం. ఇక్కడ ప్రముఖులు కూడా, ప్రముఖ హీరోలు రానా గారు కానీ, విజయ్ దేవరకొండ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళు కూడా మనకు బెట్టింగ్ యాప్స్ చేశారని చెప్పారు. మరి రమ్మీ ఇట్లా
ఇట్లాంటివి చేశారు, అంటే పేకాట ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళ యాడ్స్ ఇచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇవన్నీ లీగలు, మనకు సుప్రీంకోర్టు చెప్పింది స్కిల్డ్ బేస్ గేమ్ అని, అంటే స్కిల్డ్ బేస్ గేమ్స్ అని వీటికి మేము ప్రచారం చేశామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇక్కడ మనకు ఎవరైతే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వారు తప్పు వారు తెలుసుకున్నారు. మరి వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మాకు తెలియదు సార్, మేము ఇక్కడ పెద్ద పెద్ద హీరోలే చేసేటప్పుడు మేము ఎందుకు అనేసి చేసాము, ఇవంతా కూడా లీగల్గానే ఉంటుంది కదా, మరి చట్టపరంగానే చట్టానికి లోబడే ఉన్నాయి కదా ఇవన్నీ అని చెప్పేసి మేము చేసాము ఈ బెట్టింగ్ యాప్లు. వాస్తవంగా అయితే మాకు తెలియదు ఇంత ఎఫెక్ట్ ఉంటుందని, దయచేసి విచారణకు సహకరిస్తాం, మీరు ఏది అడిగితే అది ఆ వివరాలని కూడా చెప్తాము, మా తప్పును క్షమించండి, మేము లొంగిపోతామని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరైతే యూట్యూబర్స్ చేశారో ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళైతే ఒప్పుకుంటున్నారు, మేము వచ్చిపోతామని చెప్పి దొరికిపోతామని కూడా చెప్తున్నారు. మరి ఇట్లా ఉంది పరిస్థితి. మరి అన్వేష్ గారు అయితే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా లేదా అనేది తెలియాలి. మరి అన్వేష్ గారు ఈ వీడియోస్ అన్నీ కూడా ఆయన కూడా చూస్తూ ఉంటారు. మరి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారు, మరి ఓవర్గా మాట్లాడుతున్నారని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మరి అన్వేష్ గారు అయితే నా దృష్టిలో అయితే మంచి పనే చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా ప్రమాదకరం. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి అన్నమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. మరి ఇది చాలా మంచి పని చేశారు. అట్లా టైం ఇలా చెడ్డ పని కూడా, ఇది తప్పు మాట కూడా అన్నారు. మనకు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అందులో ముఖ్యంగా మహిళల వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడకూడదు. మరి ఇటీవల మనకు ఈ విధంగా దీనిపైన అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరిని ఎక్కడా కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. మరి మన చట్టాల్లో అలాగే ఉంటాయి. మరి మనం చట్టాలను అనుసరించి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఒకరి ప్రైవసీ గురించి మనం మాట్లాడకూడదు, ఇది చాలా తప్పని చెప్పేసి ఇక్కడ బాధపడుతున్నారు అందరూ కూడా. మరి దీనిపైన అన్వేష్ గారిది తప్పని అందరూ కూడా అంటున్నారు. మరి మనం కూడా ఆ కోవలోకి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మాటలు ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ మాట్లాడకూడదు. మరి అన్వేష్ గారికి కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఆయన వీడియోస్ కూడా ఒకప్పుడు చాలా బాగుండేవి. ఈ మధ్య కాలంలోనే ఎందుకో మరి ఆటగాళ్ళని అక్కడక్కడ మీటప్లు కూడా పెట్టారు. అప్పుడు కూడా నేను చూశాను, ఆటగాడు ఇది అది మనకు ఇట్లా అట్లా అని చెప్పేవారు అనమాట. మరి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయని చెప్పి ఇక్కడ ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఇండియాకి వస్తున్నానని చెప్పి ఒక వీడియో పెట్టారు. ప్రపంచ యాత్ర ముగిసింది, నాకు యూట్యూబ్ నుంచి 1,30,00,000 వచ్చాయి, నేను ఇండియాకి వచ్చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలో ఇల్లు కట్టుకుంటాను అని చెప్పేసి ఒక వీడియో చేశారు ఆయన అన్వేష్ గారు. మరి ఇండియాకి వస్తే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, మరి లోపలేసి కథ చూస్తామని చెప్పి ఇక్కడ చాలామంది అంటున్నారు. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు అన్వేష్ గారు మంచి చేశారనా చెడ్డ చేశారనా, మరి మంచి చేసే మంచికి కాలం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఇమ్రాన్ గారి అమ్మగారిని, అలాగే మనకు బయా సన్నీ యాదవ్ గారి అమ్మగారిని, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. మరి వాటిపైన మీ రియాక్షన్ ఏంటనేది ఖచ్చితంగా మీరు కామెంట్స్లో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోయి వారిని సేవ్ చేస్తుంది అనేది ఒక పక్క, అలాగే ఇక్కడ మనకు మన అన్వేష్ గారు ఇలా మాట్లాడారని ఒక పక్క. మరి ఏది నిజము, ఏది ఎవరు కరెక్ట్ అనేది మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి.